డాక్టర్ సంపత్ గారు నీకంటే మంచిగా చెప్తుంది ఓకే. ఇక్కడ చూడు పల్లె సాయిరెడ్డి గారు గౌతమాబాద్ మండల్. నెక్స్ట్ బి ఇద్దరు ఉత్తమ ఏఈఓలుగా పరి మండల్ నుంచి రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనే కార్యక్రమం దాదాపు ఇది ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేసిన తర్వాత గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులుగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రైతులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి మంగళవారం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది. ఈరోజు 100వ ఎపిసోడ్. ఈ కార్యక్రమానికి వేదిక మీదటువంటి గౌరవ ఆత్మ కమిటీ చైర్మన్ శంకరెడ్డి గారికి, అధికారులు డిఓ గారికి, ఏడీ గారికి, శాస్త్రవేత్తలకు, గౌరవ స్థానిక సర్పంచ్ గౌరవ శ్రీనివాస్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు, పత్రిక సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ మనం అందరం కూడా ముఖ్యంగా గమనించుకోవాలి. ఈజీగా మనం ఒకటి అలవాటు పడిపోయినాం. ఓరేస్తే ఒకసారి నాటు పెట్టాం, 2 రోజులు కరెక్ట్గా చేసి ఒకసారి నాటు పెట్టామంటే మళ్ళీ పోతున్నప్పుడే మనం పోతామని చెప్పి ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. ఈ ఎల్నిఓ అయితే ఏదైతే ఉందో భయంకరంగా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేందుకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం కూడా ఉన్నది. ఇప్పుడే అధికారులు చెప్పిన దాని ప్రకారం 29% మన రైన్ఫాల్ తక్కువ కూడా ఉన్నది, మైనస్గా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆరుతల పట్టణం గతంలో మన పెద్ద మనుషులు చాలా పట్టుకో ఒకటి వేసిన తర్వాత కూడా మనం కందులు వేస్తే మధ్యలో పెసలు వేసేది, కందులు వేస్తే మధ్యలో మినుములు వేసేది. ఇవి కూడా వేసుకొని లాభదాయకమైనటువంటి పంటలే. ఊరే కాకుండా ఊరికి సేమ్ టైం ఈరోజు చిరుధాన్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు గతంలో సజ్జలు వేసేది, కుర్రలు వేసేది, ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నాం. తప్పకుండా మన పూర్వీకులు ఏదైతే చిరుధాన్యాలు కానివ్వండి, ఇవన్నీ పంటలు ఏదైనా వేస్తున్నారో అవన్నింటినీ కూడా మరొకసారి మనం పునరావృతం చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఊరిపైనే పడితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఈ వాటర్ రాక ఈరోజు కొన్ని బోర్లలో వాటర్ నీళ్ళు ఉంటాయి. లాస్ట్ ఆ చేను 2 నెలల తర్వాతనో నాటిన తర్వాత అవి మంచిగా పుట్టకొచ్చిన తర్వాతనో అవి చేసినప్పుడు వాటర్ ఇబ్బంది అవుతూ ఉంటుంది. అప్పుడు ప్రాబ్లం అయితే చేను అప్పుడు ఎండిపోతుంటే అప్పుడు మనం కోసం పెట్టుకోవాలి. ఉన్న పెట్టుబడి ఎంత అంటే పెడతాం, మళ్ళీ బోర్ మీద బోర్ వేస్తాం. గ్రౌండ్లో ఉంటేనే కదా నీకు ఎన్ని బోర్ వేసిన పైకి వచ్చేటి నీళ్ళు. గ్రౌండ్లోనే నీళ్ళు ఉన్నప్పుడు, నీళ్ళు లేనప్పుడు నువ్వు ఎన్ని బోర్లు వచ్చినా మనకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉండదు. దయచేసి, ఎందుకంటే ఈ ఆగస్టులో కొద్దిగా గొప్ప ఉన్నది. సెప్టెంబర్, అక్టోబర్లో ఇప్పుడే శాస్త్రవేత్తలు తను చెప్పినట్లు కూడా చాలా భయంకరంగా కరువు రాబోతూ ఉన్నది. దాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎట్లా చెప్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా ఏ రోజు వర్షం పడుతుందో, ఏ రోజు పడుతుందో దాన్ని మనం చెప్పగలుగుతున్నాం. దాంతోనే దీన్ని అందరూ కూడా, ఏ రైతు కూడా ఆశమాసిగా తీసుకోకుండా ఇప్పుడు ఏదైతే అధికారులు చెప్పి ఉన్నారో ఎప్పటికప్పుడు మన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఏవోస్ ఉన్నారు, వారు సూచనలు తీసుకొని ఖచ్చితంగా మీరు 6 తడి పంటల దగ్గర ఎక్కువ కూడా మీరు